చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేసిన త్యాగం ముందు ఈ రాష్ట్రంలో మీరు ఎవరు పనికిరారంటానండి నేను. ఇంకొకరు ఎవరు వారికి దరిదాపుల్లో కూడా ఉంటారు. అయితే లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పడ్డ అవమానం, వాళ్ళు చేసిన కార్యక్రమాలు, ప్రతి ఎవరి మీద దాడి జరిగినా వాళ్ళకి ఇచ్చిన భరోసా, గ్రౌండ్ లెవెల్ అంటే క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన పోరాటం, ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు, ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జైలు పాలైపోయారు. చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కేసులు, లోకేష్ గారి మీద 20 దాటి కేసులు, లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి హత్యా ప్రయత్నాలు, చంద్రబాబు నాయుడు గారిని ఏకంగా తప్పుడు కేసులో జైలు జీవితం, ఈ వయసులో అయినా జైల్లో ఆయన మీద హత్యా ప్రయత్నాలు, ఇంట్లో ఉన్న మహిళల్ని, తల్లి లాంటి భువనేశ్వర్ గారిని అవమానించడాలు, ఇన్ని పడితే అవి ఏమి కాదు, మా పార్టీ నాయకుడే ఎక్కువ అన్నారు. ఓకే, వాళ్ళ పార్టీ అభిమానం ఉండొచ్చు, నేను వాళ్ళని ఏమి విమర్శించట్లే. కానీ ఒక ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే ఎవరికి నచ్చిన నాయకుడి గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. మా నాయకుడి వల్లే మేము గెలిచైపోతున్నాం, మా నాయకుడి వల్లే కూటమి ఎక్కడ దాకా వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మేము లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసుకున్న వ్యక్తులు వారి గురించి చెప్పకపోతే రేపు పొద్దున ప్రజలందరూ ఎవరు ఎక్కువ సార్లు ఏ మాట అయితే చెప్తారో అదే నమ్మే పరిస్థితిలో ఉన్నారు.